రా విజయ్ రా. ఇదే మన మహల్, బాగుందా? ఎవరు లేరు ఇక్కడ, మీరు ఒంటరిగా ఉంటున్నారా? లేదే, తోడుంది. ఏమిటండి ఇది? ఈవిడే నా మాతృమూర్తి. ఏ ఫోటో లేదు ఇందులో. నేనెప్పుడూ చూడని మా అమ్మ మొహాన్ని ఇందులో ఊహించుకుని మురిసిపోతుంటాను. మధురన్న పేరు మనం వినగానే మీనాక్షీదేవి జ్ఞాపకం వచ్చినట్టు ఈ ఖాళీ ఫ్రేమ్ చూస్తే నా మాతృమూర్తి జ్ఞాపకం వస్తుంది. నేను మీ మనసుని బాగా బాధ పెట్టాను అనుకుంటాను. అంతమాట అనుకో, నాకు తృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బాధలు గాథలు ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ అడగలేదు. నేను 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఉపకారాలు చేశాను. కానీ ఒక్కడూ కూడా నాతో ప్రేమగా మాట్లాడనే లేదయ్యా. నిజం చెప్తున్నా, నేను మిమ్మల్ని నా జన్మలో మర్చిపోను. ఇకపైన నువ్వే నాకు స్నేహితుడివి, చుట్టానివి, సోదరుడివి. విజయ్, కుటుంబాన్ని ఆవిడకి అప్పగించేస్తే మనం హాయిగా బతకచ్చబాయ్. మా అమ్మ నిన్ను చూసిందంటే తప్పకుండా ఎంతో మెచ్చుకుంటుంది కుమార్. లేదురా, నేనే అమ్మని చూసి పొంగిపోతాను. ఏమంటే నేను ప్రేమంటే ఏమిటో తెలియని దురదృష్టంతో మీరా. కుమార్, ముందు ఒక లెటర్ రాసి అమ్మని త్వరగా ఇక్కడికి వచ్చేయమనరా. ఓ అమ్మా అమ్మా, వీడే కుమార్. నమస్కారం అమ్మా. నువ్వు రేళ్ళు బద్దెళ్ళు. కుమార్, నువ్వు కనిపించగానే నాకు తృప్తిగా ఉంది. ఇవ్వండి అమ్మా. పర్వాలేదు బాబు, పర్వాలేదు, ఇవ్వండమ్మా. పర్వాలేదు బాబు. ఇవ్వమ్మా. పదమ్మా, రామ్మా. ఇదే మన ఇల్లు. ఇకపైన అందరం కలిసి ఉండిపోతున్నామమ్మా. స్నేహం అనేది అపూర్వమైన వరం. నువ్వెవరో ఇతనెవరో, ప్రేమ మీ ఇద్దరి మనసుల్ని పెనవేసి ఒకటిగా కలిపింది. అమ్మా, ఏం కుమార్? అమ్మా, అమ్మా అని పిలవటానికి ఓ దేవత ఇంటికి వచ్చింది కదా అని నాకు సంతోషం అమ్మా. నా తల్లిని ఎప్పుడూ నేను చూడలేదమ్మా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదమ్మా. నన్ను మీ కన్నబిడ్డలా చూసుకోండమ్మా. కుమార్, ఈ క్షణం నుంచి నీ రూపాయలు నా పిల్లలే బాబు. కొంచెం ఉండమ్మా. ఇదిగో మా ఇన్నాళ్ళు నీ దాచింది. కుమార్, ఇదంతా నాకెందుకు? పిల్లల సంపాదన అమ్మకేగా ఇవ్వాల్సింది. నా జీవితంలో అమ్మ చేతులారా ఒక్క ముద్ద తినలేదమ్మా. కార్లు పులిహోర చేయమ్మా, మేము పనిలోకి వెళ్ళొస్తాం. అవును, ఏం పని చేస్తున్నారు? నే టాక్సీ డ్రైవర్ని, వాడేమో కారు మెకానిక్. కారు మెకానికా? యా. కారు కూడా తోలుతాడా? ఆహా, నువ్వే చెప్పావుగా వాడిని కారు తోలొద్దని. అవును బాబు. కుమార్, నీకో సలహా చెప్పనా? ఏమిటమ్మా? నువ్వు ఈ టాక్సీ తోలే పని వదిలేసి వేరే ఏదైనా చేయకూడదా? ప్రయత్నిస్తామా. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, జ్ఞాపకం ఉంది కుమార్, గాడిలోపు చేస్తాను. రారా విజయ్. విజయ్, చక్కని అవకాశం. రామనాథం గారి సలహా నువ్వు విను. నువ్వు అంటున్నది కరెక్టే అనుకో, కానీ అమ్మ కార్ డ్రైవింగ్ వద్దని గొడవ చేస్తుందిగా. రేయ్, పిల్లలు నీళ్ళ దగ్గరికి పోతే ఏ తెల్లైనా భయంతో అరుస్తుందిరా. కానీ ఆ కుర్రాడికే ఈత పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే ముచ్చట పడిపోతుంది. అది సహజమేగా. సరేనని చెప్పరా. కార్ నేర్చుకుంటుంటే అమ్మకు తెలిస్తే? అది నేను మేనేజ్ చేస్తాను. అమ్మ గురించి నువ్వు దిగులు పడకరా. మిస్టర్ రాజా, వీరే మన బాస్. You're a great man. Very good, very good. Please be seated. రాజా, ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన విందు. కానీ Cheers. రాజా, మనిషి ఆకలికే ఇవన్నీ, మానసోల్లాసానికి మనసులో చాపల్యమా? చాపల్యమే లేదు, వస్తే వదిలేది లేదు.
రాజా, ఆడపిల్లని ఇలా అవమానపరచడం నేను సహించలేను. Damn it. Stop it! Get out! I said get out! తలుపు మొయ్యమంటారా? రాణి, ఇక్కడికి నువ్వెలా వచ్చావు? ఇల్లొదిలి మీరు వచ్చాక అమ్మని చూసొద్దామని వెళ్ళానుకొని మీ వివరాలన్నీ అడిగారు. నాకేం తెలియదన్నాను. నిజం చెప్పి పెట్టమని నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. ఏమవుతుందో ఏమోనని భయపడ్డాను. నాకు మీరు కనిపించారు. నా దిగులంతా మాయమైపోయింది. అయ్యో, ఏంటండి ఇది? రాజా, ఆ